హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జున్ను. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కదా. సో జున్నుని తీసుకొని అయితే మేము బయటికి వెళ్ళినాము. ఎక్కడికో తెలుసా, గేమ్ జోన్కి వెళ్ళినాము. సో జున్ను అయితే అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయన్నమాట. పెద్దలకు కూడా గేమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. జున్ను అయితే ఇంకా చెప్పొద్దు, ఫుల్ ఆడుకుంది. సో ఫ్రెండ్స్, జున్ను అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. జున్నుతో పాటు మేము కూడా చాలా బాగా ఆడుకున్నాము. సో అక్కడ ఏంటంటే హారర్ది రూమ్ కూడా ఉందన్నమాట. నేను వెళ్దామని అనుకున్నాను, కొంచెం భయం వేసింది. ఆయన కూడా ధైర్యం చేసి వెళ్దాం అనేసి అనుకున్నాను. మా ఆయన అయితే వద్దంటే వద్దు అనేసి ఆపేసిండు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా ఫ్రెండ్స్. ఆ రూమ్లోకి ఒకదానికి మాత్రం నేను వెళ్ళలేకపోయినా, సో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా నేను. సో జున్ను అయితే ఇంకా అన్ని గేమ్స్ అయితే ఆడుకుంది. మా ఆయన వచ్చేసి కారు ఇంకా షూట్ గేమ్ అయితే ఆడినాడు. నేను కూడా షూట్ గేమ్ ఆడినాను. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఆడడము. సో జున్నుతో పాటు మేము కూడా కిడ్స్ అయిపోయినాము. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో, బాగుంది. మేమైతే ఆఫర్ ఉన్న టైమింగ్లో వెళ్ళినాం ఫ్రెండ్స్. సో అందుకే మాకు కొంచెం తక్కువ కాస్ట్లో పడింది. ఈచ్ గేమ్ వచ్చేసి సపరేట్ ప్రైజెస్ అన్నమాట. బాగుండే. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి అనమాట. వీకెండ్స్లో అయితే ఆఫర్ ఉంటుంది. మేము ఇది కొత్తగా పెట్టినారు ఫ్రెండ్స్. సో కొత్తగా పెట్టడం వల్ల ఇంకా కొంచెం తక్కువకే వచ్చిందనమాట. సో తీసుకున్నాము. నార్మల్గా వెళ్ళినాము, చూద్దాము ఎట్లా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది పర్వాలేదు, మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తుంది అని చెప్పి కాయిన్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఒక్కొక్క గేమ్కి మనం కాయిన్స్ ఇచ్చినారు. సో ఆ కాయిన్ వేస్తేనే ఆ గేమ్స్ అనేటివి ఆన్ అవుతాయి అన్నమాట. సో ఈ బాల్ గేమ్ అయితే పాపనైతే పంపిస్తూనే ఉన్నాం మేము. వాళ్ళు కూడా ఏం అనలేదు, బాగుంది. ఎందుకంటే కొత్త పెట్టినారు కాబట్టి అంత సెక్యూర్గా అయితే లేరు మనుషులు అక్కడ. సో ఇంకా తర్వాత ఫర్దర్గా ఉంటారేమో తెలీదు, బట్ ప్రజెంట్ అయితే ఓకే, బాగుంది. మాకు నియర్ బై ఉండడం వల్ల వెళ్ళేసి అట్లా వచ్చినాము. ఇంకా పాప అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది గేమ్ జోన్ అని చెప్పేసి. లాస్ట్ టైం తీసుకొని వెళ్ళినాము వేరే దగ్గరికి. ఇది వచ్చి ఇంకొక ప్లేస్. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్దాము అనేసి వాళ్ళ డాడీ కోరిక. సో బైక్ ఎక్కుతుంది. వాళ్ళ డాడీ ఆమె చాలా ఎంజాయ్ చేసినారు. వాళ్ళతో పాటు నేనేమో ఇంకా వీడియోస్ తీయడానికే సరిపోయినాను. వాళ్ళ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ మెమరీస్గా ఉంచాలి పాపకి అని చెప్పేసి. ఫ్యూచర్లో చూసుకుంటుంది కదా ఫ్రెండ్స్. సో అందుకోసమే వాటికి మెమరీగా ఉండాలి. చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసింది ఏంటిదని తను పెద్ద అయినాక చూసుకోవాలి. మా మమ్మీ డాడీ ఇక్కడ అన్నీ తీసుకెళ్ళినారు, నాకు ఆల్రెడీ తెలుసు, అన్నీ చూసేసిన నేను ఎప్పుడో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవాలి. అది నా కోరిక. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ ఉన్నమ్మ అయితే. సో మీరు కూడా వీలైతే పిల్లలతో టైం స్పెండ్ చేయండి. పిల్లల్ని వీకెండ్స్లో అయినా, మంత్లీ ఒక్కసారైనా, 2 మంత్స్కి ఒకసారైనా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా పిల్లలతో గడపడానికే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోన్కి, టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి. సో ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ నేర్పించినట్టుగా ఉంటుంది. బయట ఎట్లుంది ఏంటి అని కూడా తెలుస్తుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది పిల్లలకి. సో పిల్లలకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ప్రపంచం తెలియాలి కదా. ఊరికే ఇంట్లోనే కూర్చోబెట్టి ఉంచొద్దు. అట్లా పిల్లల్ని బయట తిప్పాలి. మ్యాక్సిమం మేమైతే అట్లనే ట్రై చేస్తాము. పాపని ఎక్కడ మనం ఖర్చు చేసినా చేయకపోయినా కానీ ఒక చిన్న పార్కుకైనా తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం సేపు అయినా ఆడిపించి అవితో టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట. సో వాళ్ళ డాడీ అయితే అది, ఎందుకంటే ఏంటంటే మనకి ఇంట్లలోనే ఉండడం, బయట ఆడుకోవడం చాలా తక్కువ కదా ఫ్రెండ్స్. సో అందుకోసమే
పాపతో ఎక్కువ వీకెండ్స్లో అయినా అట్లా వాళ్ళ డాడీ బయటకు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. వాళ్ళ పాపకి అన్నీ తెలియాలి అని చెప్పేసి. సో మీరు కూడా పిల్లలకి మనకున్న దాంట్లోనే చూసుకోగలిగితే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ కదా ఫ్రెండ్స్. అవన్నీ గుద్దేస్తున్నావు, అన్ని గుద్దేస్తున్నావు. ఎలాగని కొట్టకన్నయ్య అదే చూసుకుంటాను. దానికి ఏం చెక్కని సౌండ్ వస్తుంది. ఇప్పుడు లాగాలి రాక్ అని వచ్చినప్పుడు. తాడయ్యరా రాక్ అని వస్తే లాగాలి. తాడయ్యు గ్యాలంకి దేనికైనా పడినప్పుడు కొంచెం లాగాలి. కొంచెం మళ్ళీ తాడే తొందరగా అయిపోతుంది టైము. ఫాస్ట్ లాగు. జున్నమ్మా మన ఇంటికి వెళ్ళిపోతున్నాం, మీ ఇష్టం. ఇంకా మళ్ళీ
ఇంకా గేమ్స్ అన్నీ ఆడేసి ఇంకా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఫుడ్ కోర్ట్లో అయితే కూర్చొని కాసేపు జున్నుగాంతో అయితే మాట్లాడినాము. మమ్మీ నీకు ఈ గేమ్ జోన్ ఎట్లా అనిపించింది, బాగుందా, నువ్వు ఎంజాయ్ చేసినావా, నువ్వు హ్యాపీ అయినా అని చెప్పి వాడిని అడిగినాము. చాలా హ్యాపీ మమ్మీ అని చెప్పింది. సో అక్కడ లక్కీ డ్రా పెట్టినారు ఫ్రెండ్స్. అయితే ఇంత అమౌంట్ తీసుకొని గేమ్స్ ఆడితే అనమాట మనకి లక్కీ డ్రాలో నేమ్స్ ఇస్తారు అని చెప్పినారు. అయితే వీకెండ్స్లో తీస్తాము, ఎవరు విన్ అయితే వాళ్ళకి అవి బైక్స్ వస్తాయని చెప్పినారు. ఇంకా మేమైతే అదేం తీసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.